మనకు దేవుడు ఎన్నో విధాలుగా కృప చూపించి సహాయం చేశారు. ఇప్పటిదాకా మనం బ్రతికున్నాం. సపోజ్ ఒక మనుషుని ఆయుష్ కాలం ఎంత అంటే 70 లేక 80 సంవత్సరాలు అంతే. ఇంకంతకంటే ఎక్కువ మనిషి బ్రతికినా కూడా ఆయనకు చాలా ఆయాసకరంగా, బాధాకరంగా ఆ జీవితం గడిచిపోతుంది. అంటే చూడండి, బాల్య దశ, యవ్వన దశ, అలాగే దాని నుండి వృద్ధాప్య దశలోకి మనము నడీడు అయిపోయిన తర్వాత వృద్ధాప్య దశలోకి మనం వెళ్ళిపోతూ ఉంటాం. నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. ఇన్ని సంవత్సరాలు మనం జీవించి ఉన్నాం. మన చేతిలో ధనం ఉంది, ఐశ్వర్యం ఉంది, మనకు జ్ఞానం ఉంది, తెలివి ఉంది. నీవు జన్మించి లేదా నీకు జ్ఞానం వచ్చిన నాటి నుండి ఇప్పటి వరకు ఎంతమంది ప్రజలకు నువ్వు ఉపయోగకరంగా ఉన్నావు. నీ జన్మ ద్వారా ఎవరికి మేలు జరిగింది? సాటి వ్యక్తికి నువ్వు సహాయము చేసావా? ఒక వ్యక్తిని నువ్వు పైకి తీసుకొని వచ్చావా? దేవుడు నీకు ఇచ్చిన అవకాశమును బట్టి ఎందరికో సహాయం చేయగలిగిన శక్తి నీకు ఉన్నప్పటికీ కూడా నీవు చేయగలిగావా? ఫర్ ఎగ్జాంపుల్, చాలామంది పేదలు ఉన్నారు, నిరుపేదలు ఉన్నారు, ధనికులు ఉన్నారు, గొప్పవారు ఉన్నారు. అయితే నీవు ఒక ఉన్నతమైన స్థితిలో గనుక ఉన్నట్లయితే, దేవుడు నిన్ను ఉన్నతమైన స్థితిలో ఉంచినట్లయితే, నీవు సహాయం చేయగలిగిన వారికి నువ్వు సహాయం చేసావా? నీవు చేతనైనంత నీ మట్టుకు నువ్వు పుట్టినందుకు నీవు దయ, కరుణ, జాలి, ప్రేమ ఎవరి పట్లనైనా నువ్వు చూపినవా? నశించిపోతున్న వారి కొరకు ఏదైనా సహాయం చేసినవా? పేదవారి కొరకు ఏదైనా సహాయం చేసినవా? బట్టలు లేని వారికి, వస్త్రములు లేని వారికి వస్త్రములు ఇచ్చినవా? చలితో వణుకుతున్న వానికి దుప్పటిచ్చినవా? ఆకలి అవుతున్న వానికి కడుపు నిండా భోజనం పెట్టినవా? దుఃఖములో ఉన్న వారి దగ్గరికి వెళ్ళి నువ్వు ఓదార్చినవా? ఎవరైనా ఆర్థిక సహాయము కోరినట్లయితే నీకు చేతనైనంత మట్టుకు నువ్వు సహాయం చేసినవా? ఎవరైనా అనారోగ్యం పాలై హాస్పిటల్లో ఉన్నట్లయితే ఆ సంగతి నీకు తెలిసి నువ్వు వారికి ఏదైనా హాస్పిటల్ రీత్యా అవసరము నిమిత్తము ఏదైనా ధన సహాయం, డబ్బు సహాయం నువ్వు చేసావా? ఏది నీవు పుట్టినందుకు చేసావు? చాలామంది పుట్టినరోజులు జరుపుకుంటారు. వాళ్ళు ఏమి ఘనకార్యాలు చేసారని పుట్టినరోజులు జరుపుకుంటారు. ఒక ఘనకార్యం, నీ పుట్టినరోజు నువ్వు జరుపుకుంటున్నావు అంటే ఒక పేదవాడికి కూడు, గుడ్డ, నీడ ఇచ్చే అటువంటి స్థితిలో ఒకవేళ నువ్వు ఉంటే నీ జన్మ ధన్యమైనది గనక నీ పుట్టినరోజులు నువ్వు కాదు, నీ పుట్టినరోజులు ప్రజలు జరుపుకుంటారు. వారు ప్రేమతో జరుపుకుంటాడు. ఎందుకంటే ఇన్నేళ్ళైనా ఈమె క్షేమంగా, ఆరోగ్యంగా ఉన్నారు. ఇక భవిష్యత్ కాలం అంతా కూడా వారు క్షేమంగా, ఆరోగ్యంగా ఉండాలని వారు నిన్ను గూర్చి దేవునికి ప్రార్థన చేస్తారు. చాలామంది స్వార్థముతో ఉండి ఉంటారు. మనల్ని అంటారు, వాడు, వాని పిల్లలు, వాని ఇల్లు వాడే కావాలి, ఇంకా వానికి ఎవ్వరు అవసరం లేదనే మాట ఒకవేళ నీకు వచ్చినట్లయితే నువ్వు ఆలోచించాల్సిన విషయం. అంటే నాడు నువ్వు ఒక మంచి రిలేషన్షిప్ను కలిగి ఉన్నావా? నీ బంధువులు, నీ ఇంటి వారందరూ నిన్ను గొప్పవాడు, జ్ఞానము కలిగిన వాడు, ఆయన సహాయం చేసే గుణం ఉన్నవాడు, దానము, ధర్మం చేసేవాడని నీ పిల్లలు, నీ ఇంటి వాళ్ళు చెప్పుకుంటున్నారా? ఒకవేళ అలా చెప్పుకోకపోతే మన జీవితంలో ఫెయిల్ అయినట్టే. ఎందుకంటే నీకు ఒకవేళ ధనము కనుక కలిగి ఉంటే మొట్టమొదట నీకు దూరం అయ్యేది నీ బంధువులే. నీకు దూరం అయ్యేది నీ బంధువులు. ఎవరెవరో నువ్వెరగని వాళ్ళందరూ నీకు పరిచయాలయ్యి నీ ధనాన్ని వాళ్ళు హరించి వేస్తూ ఉంటారు. కానీ నీ దగ్గర ఉన్న వాళ్ళు నీకు దూరం అయిపోతారు. చూడండి, చిన్నప్పుడు నీతో ఉన్నటువంటి నీ ప్రాణ స్నేహితుడు ఇప్పుడు ఎక్కడున్నాడు? నీ ప్రాణ స్నేహితురాలు ఇప్పుడు ఎక్కడ ఉంది? మీరు కలిసి తిరిగారు, కలిసి ఆటలు ఆడుకున్నారు, కలిసి పాటలు పాడుకున్నారు, కలిసి మీరు చదువుకున్నారు. ఇవన్నీ బాల్య దశలో ఉన్నటువంటి నీ బాల్య స్నేహితులను ఒక్కసారి నువ్వు గుర్తు చేసుకున్నావా? ఈరోజు గెట్ టుగెదర్ అని పెట్టుకుంటారు.
చాలా మంచి శుభపరిణామం, మంచి అవకాశం అది. గెట్ టుగెదర్ అనేది చిన్నప్పటి నుండి మనం ఎవరినైతే కలిగి ఉన్నామో వారందరూ ఇప్పుడు ఏ ఏ స్థితిలో ఉన్నారో వాళ్ళందరూ కలిసి ఒక ట్రస్ట్గా ఏర్పడి వారు సమాజానికి సేవ చేసే విధంగా ఒక ట్రస్ట్ను రూపొందించి దాని ద్వారా అనేకులకు మేలు చేయాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే నీ జన్మకు ఒక సార్థకత ఉండాలి. నువ్వెందుకు జన్మించినావు? నీ జన్మ వలన ఎవరికి ఉపయోగం? ఎవరికి? స్నేహం చేసిన స్నేహితుడిని వెన్నుపోటు కొడుతీవి, నీతో కలిసి తిరిగినటువంటి నీ స్నేహితునికి ఇబ్బంది కలగజేస్తేవి, అలాగే నీ ఫ్రెండ్స్ అందరినీ నువ్వు విడిచిపెట్టి నీవు ధన వ్యామోహంలో పడి నువ్వు లక్షలు కోట్లు ధనము సంపాదించేవి. మరి నువ్వు ఒక ఉద్యోగం ఇచ్చే స్థితిలో ఉన్నావు. నువ్వు పేదవాడికి ఉద్యోగం ఇచ్చావా? నీ స్నేహితునికి ఒక ఉద్యోగం ఇచ్చావా? పిలిచి నీ స్నేహితురాలికి ఒక ఉద్యోగం ఇచ్చావా? ఒకవేళ వాళ్ళు పేదవాళ్ళు ఈ పూరి గుడిసెలో ఉంటే వారికి కనీసం నువ్వు ఆహారం పెట్టగలిగే స్థితిలో ఉండి పెట్టగలుగుతున్నావా? ఇవన్నిటినీ మనము ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే పుట్టినరోజు జరుపుకునే ముందు నేనేం ఘనకార్యం చేసినా, నా జన్మ వల్ల ఏమి ఘనకార్యం జరిగింది, నా వల్ల ప్రజలకు ఏం ఉపకారమైంది, నా వల్ల ఊరికి ఏమి ఉపకారమైంది, నా వల్ల పట్టణానికి దేశానికి ఏం ఉపయోగము అనేది ఆలోచించుకోవాలి ప్రతి ఒక్కరు. ఏదో సరదాకు కేక్ కట్ చేసుకొని ఇన్ని బిస్కెట్లు తిని లేకపోతే వాళ్ళు ఇచ్చిన గిఫ్ట్ తీసుకొని ఏదో సంబరపడిపోయి ఉండేది కాదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అర్థం చేసుకోవాలి మీరు. నీ పుట్టినరోజుకు నువ్వు ఒకవేళ నీవు రిచ్ ఫ్యామిలీ అయితే నీ హోదాకు తగ్గట్టు నీ తాహతుకు తగ్గట్టు నువ్వు వాళ్ళందరినీ పిలిస్తే వాళ్ళు తెచ్చే గిఫ్టులను నువ్వు తీసుకుంటూ ఉన్నావు. తీసుకొని ఆనందంతో సంబరంతో వాళ్ళతో లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నావు. ఓకే, నేనేమంటున్నానంటే మన దైవగుణం ఎలా ఉండాలి, దైవ లక్షణం ఎలా ఉండాలి అనంటే ఉచితంగా వచ్చింది ఉచితంగా ఇవ్వాలి. ఎవరైనా నీకు అలాంటి గిఫ్టులు కనుక ఇస్తే నీ పేరున దానం ధర్మం నువ్వు చేయాలి. ఇప్పుడు పుట్టినరోజుకు వాళ్ళు గిఫ్ట్ ఇవ్వడం కాదు, పుట్టినరోజుకు మనం గిఫ్ట్ ఇవ్వాలి. నీవు కనుక పుట్టినరోజు జరుపుకుంటే నీవే వాళ్ళకి ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలి. వాళ్ళు సంబరపడేది, వాళ్ళు సంతోషపడేది. మళ్ళీ ఈయన పుట్టినరోజు ఎప్పుడు వస్తుందా, ఈయన పుట్టినరోజు ఎప్పుడూ మనం సంతోషంగా ఉంటామా అని ఎదురు చూసే విధంగా మనము మన పుట్టినరోజు నాడు ఏవైనా ఘన కార్యాలు చేయాలి, గొప్ప గొప్ప కార్యాలు చేయాలి. దేశానికి ఉపయోగపడేది కావచ్చు, నీ గ్రామానికి ఉపయోగపడేది కావచ్చు, నీ కుటుంబానికి ఉపయోగపడేది కావచ్చు, లేదా నీ స్నేహితులకు నీ బంధువులకు ఉపయోగపడేది కావచ్చు. కనుక దేవునికి స్తోత్రం. ఆలోచించండి. నేను కొన్ని విషయాలు ఎందుకు చెప్తున్నానంటే మాకు నేర్పించినటువంటి దైవ గురువులు ఉన్నారు. వారి యొక్క పుట్టినరోజు పేదలకు అన్నదానం చేస్తారు. పేదలకు అన్న వస్త్రములు వారికి ఇస్తారు. వారికి కావలసినటువంటి అవసరతను ఎరిగి వారికి వాళ్ళు సహాయము చేస్తూ ఉంటారు. పుట్టినరోజు సందర్భంగా అనాథలను చేరదీసి, దిక్కుమాలిన వారిని చేరదీసి, వృద్ధులను చేరదీసి, వెలివేయబడిన వారిని చేరదీసి, రోడ్డు పక్కల చలికి వణుకుతూ ఎండకు ఎండుతూ అలాగే వర్షానికి తడుస్తూ కాలానికి అనుగుణంగా ఇబ్బందులు పడుతున్న వారందరినీ చేరదీసి వారికి ఒక ట్రస్ట్ను ఏర్పాటు చేసి వారికి సహాయం చేస్తున్న మా ఆత్మీయ తండ్రి, మా గురువు కేపీ యోహన్నన్ గారు, వారు ఇప్పుడు దేవుని రాజ్యంలో ఉన్నారు. వారు ఎంతో గొప్ప ఘనకార్యాలు వారు చేశారు. మేము చూసి నేర్చుకున్నాం, చాలా నేర్చుకున్నాం. నా జీవితంలో కూడా నా ప్రతి పుట్టినరోజు సందర్భంగా నేను ఏదైనా ఒక ఘనకార్యం చేయాలి, ఎవరికైనా నేను సహాయం చేయాలి అనే అటువంటి ఆలోచన కలిగి నేను ఉంటాను. కనుక ప్రియమైన వారలారా, నీవు నీ పిల్లలు నీ ఇంటి వారే కాదు, వాళ్ళు ఎలాగో నిన్ను ఘనపరుస్తారు. కానీ ప్రపంచమే నా ఇల్లు అని అనుకునే కనుక నువ్వైతే దేశంలో నువ్వు చాలా గొప్పవాడివి అవుతావు. కనుక నీకు ఆయుష్ ఉన్నప్పుడే, నీకు ఆరోగ్యము ఉన్నప్పుడే, నీవు ధనవంతునిగా ఉన్నప్పుడే, నువ్వు సహాయం చేసే స్థితిలో ఉన్నప్పుడే అవకాశాలను ఇచ్చేయి.
అవకాశాలను ఇతరులకు కల్పించేయి. నిన్ను చూసి జనులు ధన్యులని అనాలి, నిన్ను చూసి జనులు నిన్ను దీవించాలి, నిన్ను ఆశీర్వదించాలి. నిన్ను నూరేళ్ళు నువ్వు చల్లగా, నీవు నీ ఇంటి వారు నీ పిల్లలందరూ ఆరోగ్యంగా ఉండాలని, కలకాలం చల్లగా ఉండాలని వారు నిన్ను దీవించేలాగా నీ పుట్టినరోజును జరుపుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. అలాగే ఇంకొకటి ఏంటంటే, నీవు ఒక వ్యవస్థను ఏర్పాటు చేశావు, నీ కుటుంబాన్ని ఏర్పాటు చేశావు. అలాగే నీకు జ్ఞానము, తెలివి, వివేచన వచ్చినప్పుడు, నీకు పిల్లలు కలిగినప్పుడు నీ పిల్లలకు కూడా మంచి మార్గములు నువ్వు ఉపదేశించాలి. ఎందుకంటే నువ్వు తప్ప, నేను ఒక మాట అంట, తల్లి తప్ప తండ్రి తప్ప పిల్లలకు ఎవ్వరూ మంచి మాటలు చెప్పరండి. మంచి మార్గంలో మన పిల్లలను వారు నడిపించరు. ఎందుకంటే వాళ్ళకు రాంగ్ గైడెన్స్ ఇచ్చి వాళ్ళ జీవితాలను నాశనం చేసే అటువంటి ప్రమాదం ఉంటుంది. కనుక తల్లిగా తండ్రిగా మన బాధ్యత ఏంటంటే, మనము బ్రతికున్నప్పుడే, మనం జీవించి ఉన్నప్పుడే మనం ఏం చేయాలంటే మన పిల్లలకు మంచి నడవడి మనం నేర్పించాలి. దేవుని వాక్యం చెప్తుంది సామెతలు 22 అధ్యాయములో 22వ సామెతలు 6వ వచనములో, బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఏమంటున్నాడు? బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పించు. వానికి నేర్పించే అటువంటి స్థితిలో మనం ఉండాలి. మనం తప్ప మన పిల్లలకు ఎవ్వరూ మంచి ఉపదేశం చేయరు. ఇంకోటి, తల్లిదండ్రులు ప్రేమించినట్టు మనలను ఎవ్వరూ ప్రేమించలేరు. మన తోడబుట్టిన వారు ప్రేమించలేరు, మనం కన్న పిల్లలు కూడా మనలను ప్రేమించలేరు. మన తల్లి తండ్రి మనలను ప్రేమించినంతగా ఈ లోకములో ఎవ్వరూ ప్రేమించరు, ఒక దేవుడు తప్ప. కనుక మన తల్లిదండ్రులుగా మనం ఏం చేయాలంటే, మన పిల్లలు బాలుడుగా ఉన్నప్పుడే వానికి ఇవన్నీ నేర్పమని దేవుని వాక్యం చెప్తూ ఉంది. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయం 9వ వచనములో 9వ వచనములో చెప్తూ ఉన్నాడు, అయితే నువ్వు జాగ్రత్త పడుము, నీవు కన్నులారా చూసిన వాటిని మరవక ఉండునట్లు, అవి నీ జీవితకాలం అంతయు నీ హృదయములో నుండి తొలగిపోకుండానట్లు నీ మనస్సును బహు జాగ్రత్తగా కాపాడుకొనుము. నీ కుమారులకును నీ కుమారులకును వాటిని నేర్పుమని చెప్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఏమని ఆ దేవుని వాక్యం మనకు ఉపదేశిస్తుందంటే, నీవు నీ కుమారులకు కూడా నువ్వు నేర్పించాలి. నీ కుమారులకు ఒక మంచి సత్ప్రవర్తన నేర్పించాలి. వాళ్ళు చిన్నప్పుడు నుండి ఉన్నప్పుడే మనము కావలసినటువంటి విషయాలను, భవిష్యత్ కాల విషయాలను మనం నేర్పించాలి. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం ఏనాడు పొల్లుబోదు. ఎందుకంటే ఈనాడు మనం చూస్తూ ఉన్నాం, చాలామంది ఏం చేస్తారు తెలుసా, పిల్లలను ప్రేమించే విషయంలో తల్లిదండ్రులు తమ ప్రాణాలను కూడా పోగొట్టుకుంటారు. వారి రక్తాన్ని అమ్మి వాళ్ళ శరీరంలో రక్తాన్ని పాలగా మార్చి తల్లి వానికి లేదా ఆమెకు పాలిస్తుంది. అలాగే తండ్రి తన రక్తాన్ని అమ్మి బిడ్డలకు మంచి ఆహారం ఇస్తారు, బిడ్డలకు మంచి వస్త్రములను ఇస్తారు. అసలు నిజంగా పుట్టినరోజు ఇద్దరు జరుపుకోవాలి. ఎవరు అని అంటే, ప్రతి పుట్టినరోజు ఇద్దరు జరుపుకోవాలి. ఎవరంటే కన్న తల్లి కూడా పుట్టినరోజు, మన కన్న తల్లికి కూడా పుట్టినరోజు మనం చేయాలి. ఎందుకంటే మనము తల్లి గర్భములో ఉన్నప్పుడు, ఆ చీకటి లోకములో మనం ఉన్నప్పుడు, తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఆమె ఎంతో యాతన పడుతుంది, ఎంతో కష్టపడుతుంది. అంతేకాదు మనలను కనడానికి ఆమె మరొక జన్మ ఎత్తుతుంది. కారణం ఏంటంటే, ఆ డెలివరీ సమయము, పురిటి నొప్పులలో ఆ తల్లి ప్రాణం కూడా పోవచ్చు, తల్లి ప్రాణం పోవచ్చు, బిడ్డ ప్రాణం పోవచ్చు. అలాంటి సమయంలో తన ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా ఈ లోకంలో తన కుమారునికి లేదా కుమార్తెకు జన్మనివ్వడానికి ఆమె ఇష్టపడుతుంది. నేను చనిపోయినా పర్వాలేదు, నా కుమారుడు కుమార్తె చాలా బాగా ఉండాలి అని అనుకుంటుంది తల్లి. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఆమె కూడా జీవన్మరణ సమస్య, చనిపోయే పరిస్థితి. అందుకని ఆమె బ్రతికున్నదంటే నువ్వు పుట్టినరోజే ఆమె మళ్ళీ పుట్టినట్టు.
ఆమె బ్రతికున్నదంటే ఆ రోజే పుట్టినట్టు, లేకపోతే ఆ మరణ గడియలు ఆమెను కూడా వెంటాడేటి. అందుకనే మన పుట్టినరోజు మన తల్లిని గౌరవించాలి. గుర్తు చేసుకోండి, తల్లిని విస్మరించిన వాడు, తల్లి ఏమంటారంటే రక్షణ చూపని వాడు ఆడు ఈ లోకంలో ఆడు పుట్టినా గిట్టినా ఒకటే. ఇప్పుడు చదువుతాం కదా, తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుడు పుట్టనేలా వాడు గిట్టనేలా, పుట్టలోని సెదలు పుట్టదా గిట్టదా, విశ్వదాభిరామ వినురవేమ అని వేమన శతకములో ఒక పద్యాన్ని మనం చూస్తాం. ఎందుకంటే ఈ రోజులలో మనం చూస్తున్నాం, తల్లిని దుఃఖపరిచేవారు, తల్లిని కొట్టేవారు, తల్లిని హీనంగా చూసేవారు, తల్లిని భార్య కంటే హీనంగా తిట్టేవారు, ఒక ప్రొస్టిట్యూట్ కంటే ఒక వ్యభిచారిని తిట్టే తిట్లు కన్న తల్లిని తిట్టుతున్న వాళ్ళు ఉన్నారు. కన్న తల్లి గద్దిస్తే ఓర్చుకోలేని పరిస్థితిలో లేరు. కన్న తల్లి గద్దిస్తే తిరగబడి తల్లిని కొట్టి బయటికి ఎల్లగొట్టినటువంటి కొడుకులు ఎందరినో మనం చూస్తున్నాం, బిడ్డలను ఎందరినో మనం చూస్తున్నాం. ఈరోజు కన్న వారిని పట్టించుకున్నటువంటి పరిస్థితులు అండి. వృద్ధాప్యంలో 9 మాసాలు మోసి తన ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా కన్న తల్లిని వృద్ధాశ్రమంలో వేస్తూ ఉన్నారు. తల్లి బరువైపోయింది ఈరోజు, తండ్రి బరువైపోతున్నాడు ఈరోజు. అంటే మనం పుట్టి వాళ్ళ ప్రాణాలకు లెక్క చేయకుండా వాళ్ళు తల్లి గర్భములో ఉన్నది మొదలుకొని పుట్టి ఇంత అయ్యేదాకా మనకు ఒక వ్యవస్థ ఏర్పడేదాకా వాళ్ళు ఎన్నో కష్టాలు పడ్డారు. చలి పెడుతుంది ఎక్కడ నా పిల్లలకు అని వాళ్ళ వస్త్రములు తీసి పిల్లలకు కప్పుకొని తల్లి పొత్తిళ్లలో ఒదిగించుకున్నటువంటి రోజులు మనం మర్చిపోతూ ఉన్నాం. అమ్మ ఆకలి అవుతుందంటే తను తినకుండా నా పిల్లలకు పెట్టాలని దాచి పెట్టినటువంటి రోజులను మనం మర్చిపోతూ ఉన్నాం. చివరికి జ్వరం వచ్చినా, ఒకవేళ ఏదైనా ఆపద వచ్చినా ఆ తల్లి ఎంత తల్లడిల్లిపోయిందో ఆ విషయాలను మనం మర్చిపోతూ ఉన్నాం. ఆలోచన చేయండి, ఈరోజు మనం ఉన్నాము అని అంటే గతాన్ని జ్ఞాపకం చేసుకోవాలి, గత దినాలను జ్ఞాపకం చేసుకోవాలి. గతంలో ఎలా ఉండేది? మనము ఒకవేళ మంచాలలో మలమూత్రములు విడిచినప్పటికీ కూడా అసహించుకొనకుండా వాటిని శుద్ధి చేసి మనలను శుద్ధి చేసి మనలను పెంచి మనకు ఒక వ్యవస్థను ఏర్పాటు చేసిన ఆ తల్లిని ఏ రోజు కూడా మర్చిపోకూడదు. అది మర్చిపోయిన రోజు నువ్వు చనిపోయిన రోజు ఒక్కటే, అదే రోజు నువ్వు చనిపోయినట్టు అనుకోవాలి. ఎందుకంటే తల్లి జన్మనివ్వడానికి ఆమె ప్రాణాలను పణంగా పెట్టి నిన్ను కన్నది. ఇది గుర్తు చేసుకోండి పిల్లలలా. మీరు స్త్రీయే కానీ పురుషుడే కానీ ఈరోజు నీ తల్లి ఎక్కడున్నది? ఈరోజు నీ తండ్రి ఎక్కడున్నారు? పూరి గుడిసెల్లో ఉన్నారా? కమల గుడిసెల కింద ఉన్నారా? బయట కిరాయిలు ఉంటున్నారా? హీనమైన బ్రతుకు బతుకుతున్నారా? మీరు షూట్లో వేసుకొని, మీరు మంచి వస్త్రములు వేసుకొని అందంగా తయారైతే మీ తల్లిదండ్రులు చినిగిన బట్టలు వేసుకొని తలకు నూనె లేకుండా తల మాసి ఆ ఆకలికి అంగలారుస్తున్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారా? ఈరోజు దౌర్భాగ్యం ఏంటంటే, ఒకవేళ భర్త చచ్చిపోతే ఏం చేస్తారో తెలుసా? తల్లిని వంచుకుంటారు. నీ దగ్గర కొన్ని రోజులు, నా దగ్గర కొన్ని రోజులు. భార్య చనిపోతే కొడుకులు వంచుకుంటారు, బిడ్డలు వంచుకుంటారు. నీ దగ్గర కొన్ని రోజులు, నా దగ్గర కొన్ని రోజులు. ఒకవేళ ఇద్దరు వృద్ధులయ్యేది ఉంటే అమ్మో కాడా నాన్నో కాడా అలా పంచుకొని వాళ్ళను విడదీసి ఘోరమైన పాపాన్ని ఒడిగట్టుకుంటున్నటువంటి ఓ సభ్య సమాజమా, మీరు సిగ్గుపడవలసినటువంటి సమయం ఇది. ఎలా ఒకవేళ వాళ్ళు గనక వాళ్ళ శ్రేయస్సు వాళ్ళ సుఖమే కోరుకుంటే ఈరోజు మనం ఇలాగా ఉండేవాళ్ళం కాదు. వాళ్ళు మనం పుట్టక ముందే మన కొరకు ఆస్తులు సంపాదించారు. మనం పుట్టక ముందే వాళ్ళు మన కొరకు మంచి గృహాలు కట్టించారు. మనం పుట్టక ముందే భూములు, జాగలు, ఆస్తులు సంపాదించారు, వెండి బంగారాలు సంపాదించారు. మనం పుట్టక ముందే మనకు లగ్జరీ లైఫ్ని ఇచ్చారు. వెహికల్స్ ఇచ్చారు, కార్లు ఇచ్చారు, బంగ్లాలు ఇచ్చారు, భవంతులు ఇచ్చారు. మనం పుట్టక ముందే మనకు కావలసినవన్నీ, మనం పుట్టిన తర్వాత మనకు కావలసిన అన్ని వాళ్ళు ఏర్పాటు చేసి పెట్టి వారు ఈరోజు అన్ని మనకు పంచించిన తర్వాత ఆస్తులు వంచుకొని అమ్మ నాన్నలను బయటికి గెంటేస్తున్న దౌర్భాగ్యపు సమాజమా, మీరు ఒక్కసారి ఆలోచించండి. నీ పుట్టుక ఈరోజు నీ తల్లిదండ్రులకు ఆయాసకరంగా మారింది. ప్రతి తల్లి ఈరోజు ఇట్లా అనుకునే రోజు వస్తుంది, వీడు నా గర్భంలో పడ్డప్పుడే వీడినెందుకు నేను చంపకపోతే అబార్షన్ చేస్తే అయిపోయేది ఉండే, ఇన్ని నేను ఎందుకు కన్నానని నీ తల్లి ఏడుస్తుందంటే నువ్వు బ్రతికినా వ్యర్థమే.
ఒకవేళ అవకాశం ఉంటే తొందరగా చచ్చిపో. నువ్వు బ్రతికుండట వ్యర్థం. ఎందుకంటే తల్లిని దుఃఖపెట్టిన వాడు, తండ్రిని ఆయుష పెట్టిన వాడు జీవితంలో భవిష్యత్తులో బ్రతికి క్షేమంగా ఆరోగ్యంగా ఉన్న రోజు ఒక్కటి కూడా చూడలే. నాకు ఇప్పుడున్నటువంటి ఈ ఆయుష్ కాలంలో ఏ తల్లిదండ్రులనైతే వెలివేసినటువంటి పిల్లలు ఉన్నారో వాళ్ళు సంతోషంగా ఉండడం నేను చూడలేదు. చాలా భయంకరమైన జీవితాన్ని వాళ్ళు జీవిస్తున్నారు. ఎందుకంటే అన్నీ మనకి ఇచ్చేశారు. ఆ ఆస్తులు వాళ్ళ దగ్గర పెట్టుకుంటే ఈరోజు మనం బిచ్చగాళ్ళం అయిపోయే వాళ్ళం. వాళ్ళ రక్తమును చెమటగా మార్చి, చెమటను రక్తంగా మార్చి వాళ్ళు ఆ రోజు డబ్బులు పెట్టి మనల్ని చదివించకపోతే ఈరోజు ఈ జ్ఞానం ఎక్కడిది, ఈ తెలివి ఎక్కడిది, ఈరోజు మనకి ఇంత మంచి లైఫ్ ఎక్కడిది? ఈరోజు నువ్వు అందలాలు ఎక్కి కూర్చున్నావంటే, ఈరోజు నువ్వు భవంతులలో జీవిస్తున్నావంటే నీ తల్లిదండ్రులు పడ్డ ఆ వేదన. వారు కనుక నిన్ను ఈ లోకానికి దేకపోతే నువ్వు ఈ లోకంలో ఉండేవాడివి కాదు. కనుక మొట్టమొదట నీ దేవుణ్ణి పూజించిన తర్వాత రెండవదిగా పూజించేది నీ తల్లిదండ్రులనే. ఒకవేళ పరలోకము నుండి దేవుని విషయంలో ఆలోచిస్తే మొదట దేవుణ్ణి నువ్వు పూజించిన తర్వాత నీ తల్లిదండ్రులను నువ్వు పూజించాలి. ఒకవేళ భూలోక సంబంధంగా మనం ఆలోచన చేస్తే, మానవ సంబంధాలను ఆలోచన చేస్తే తల్లిదండ్రులే నీకు గురువు, దైవం అన్నీ. ఎందుకంటే నీ తల్లిదండ్రులు నిన్ను ఈ లోకానికి తీసుకొని వచ్చి ఈరోజు ఈ స్థితిలో నిన్ను ఉంచారు. లేకపోతే నువ్వు దేనికి అక్కడికి వచ్చే వ్యక్తివి కాదు. నీ జీవితంలో నువ్వు పెళ్లి చేసుకున్న తర్వాత, మీ జీవితంలో భాగస్వాములు వచ్చిన తర్వాత, మీకు ఒక వ్యవస్థ ఏర్పాటు అయిన తర్వాత ఈరోజు నువ్వు మొట్టమొదట విస్మరించేది ఎవరినంటే నిన్ను కన్న తల్లిదండ్రులనే. నేను ఎందుకు చెప్తున్నానంటే నేను బ్రతికున్నది ఎందుకు ఈరోజు వరకు అంటే ఇది చెప్పడానికని నేను అనుకుంటున్నాను. ఇది చెప్పడానికే నేను బ్రతికున్నాను, మీకు చెప్పడానికే నేను బ్రతికున్నాను. ఇది మీకు తెలియదని కాదు. ఈరోజు ఎక్కడున్నారండి మీ తల్లిదండ్రులు? ఆలోచన చేయండి. నువ్వు పుట్టిన రోజు జరుపుకుంటున్నావు, ఎందరినో పిలిచి వాళ్ళ కడుపు నిండా ఆహారం పెడుతున్నావు. నీ కన్న తల్లిదండ్రులకు ఒక మంచి బట్ట, మంచి ఆహారం నువ్వు ఇవ్వగలుగుతున్నావా? నీ కుటుంబ పరిస్థితులు ఏమైనా కావచ్చు, నిన్ను కన్న తల్లిదండ్రులను విస్మరించిన రోజు, నీవు చనిపోయిన రోజు నీ క్యాలెండర్లో నువ్వు రాసి పెట్టుకోవాలి. నీ తల్లి నిన్ను కన్నందుకు దుఃఖపడ్డ రోజు నువ్వు చనిపోయినావు. నీ తండ్రి ఆయాసపడ్డ రోజు నువ్వు చనిపోయినావు. ఇంకెందుకు నీ బ్రతుకు? ఎవరిని ఉద్ధరించడానికి? ఓకే, దేవునికి స్తోత్రం. అందుకనే దేవుడు చెప్తూ ఉన్నాడు, వాడు బాలునిగా ఉన్నప్పుడే వానికి చెప్పు, వాడు పెరిగి పెద్దవాడైనాక ఆ మార్గాలను తొలగిపోడు అని. మన పిల్లలకు మనము నేర్పించాలి. చాలా విషయాలు లోకంలో మనం చూస్తూ ఉన్నాం. ఇప్పటికిప్పుడు నువ్వు మొబైల్ తెరిచి చూసినా కూడా నీకు కనిపిస్తుంది, చాలా చూడకూడని దృశ్యాలు చూస్తున్నాము. అనుకోవడానికి భయపడే విషయాలు, ఎన్ని హత్యలు, ఎన్ని దొంగతనాలు, ఎన్ని మానవంగాలు. లోకమంతా చెడిపోతుంది. ఒకవేళ నీ పిల్లలకు నువ్వు చెప్పకపోతే వారు ఒకవేళ పాపములో పడిపోవచ్చు. పాపం వాళ్ళను పట్టుకొని వాళ్ళను చెరసాలలకు, కోర్టులకు ఈడవచ్చు. వాళ్ళకు జీవితకాల శిక్షలు పడవచ్చు. వాళ్ళ బ్రతుకంతా జైళ్ళలో మగ్గిపోతుంది. వాడు పుట్టిన వ్యర్థమైపోతుంది. అందుకని మీ పిల్లలకు మంచి ఉపదేశం చేయమని దేవుడు చెప్తూ ఉన్నాడు. తల్లిదండ్రులారా, మీరు ఆలోచన చేయండి. నాకు ఒక్క కొడుకు కదా, ఒక్క బిడ్డ కదా, అయ్యో నేను కన్నుల పండుగ చూసుకోవాలి అని అంటే నీ గారాభం వాళ్ళను చెడగొట్టే అటువంటి పరిస్థితి ఉంటుంది. తల్లిదండ్రుల ప్రేమ ఈరోజు చులకనగా మారిపోతున్నటువంటి రోజులు ఇవి. ఎందుకంటే వాళ్ళ జీవితంలోకి చూడండి, అప్పటిదాకా మంచిగా ఉన్న కుమార్తె కానీ కుమారుడు కానీ తల్లిదండ్రులను ఎంతో ప్రేమగా చూసుకుంటారు, దయతో చూసుకుంటారు, కనికరముతో చూసుకుంటారు. ఆ తల్లిదండ్రుల పట్ల ప్రేమ, దయ కలిగి ఉంటారు. వాళ్ళ సేవే మా భాగ్యం అనుకుంటారు. వాళ్ళ సేవ తర్వాతనే ఇంకేదైనా అనుకుంటారు. కానీ వాళ్ళు తప్పిదములో ఒకవేళ వాళ్ళ జీవితంలో ఒక స్త్రీ కానీ పురుషుడు కానీ ఆ లవర్ కానీ వచ్చారని అనుకోండి, ప్రేమికులుగా వచ్చారు అనుకోండి, అప్పటి నుండి వాళ్ళ జీవితంలో పెను మార్పులు చోటు చేసుకుంటాయి. ఎందుకంటే సెకండ్ పర్సన్ వచ్చారు కనుక వారి జీవితంలో మారిపోతుంది. ఇక తల్లిని ప్రేమించేటోడు తల్లిని ప్రేమించాడు, తల్లికి ఎదురు తిరుగుతాడు. తండ్రిని ప్రేమించేటోడు తండ్రికి ఎదురు తిరుగుతాడు. ఇక చెప్పిన మాటలు వినడు. ఎవరి మాటలు వింటాడండి? మధ్యలో ఎవరైతే వచ్చారో వాళ్ళ మాటలు వింటారు. చూడండి దేవుని బిడ్డలారా, వాళ్ళ మాటలు వినుట కొరకు నీ తల్లిదండ్రులు నిన్ను ఈ లోకానికి తీసుకురాలేదు. వృద్ధాప్యమందు మమ్మల్ని ఆదరిస్తారు, మమ్మల్ని ప్రేమిస్తారు, మాకు తోడుగా ఉంటారు, మమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటారు. ఈడు నా కొడుకు జబ్బదర్చుకొని చెప్తాం, ఈమె నా బిడ్డ జబ్బదర్చుకొని చెప్తే ఈరోజు ఏమవుతున్నది? దినములు సమయములు గడవక ముందే వారు వేరైపోతూ ఉన్నారు.
అందుకని నువ్వు త్రోవన నడిచినప్పుడు నీ పిల్లలకు నేర్పు, నువ్వు కూర్చున్నప్పుడు నీ బిడ్డలకు నేర్పు, ఓకే, నువ్వు పడుకుంటున్నప్పుడు నీ బిడ్డలకు నేర్పు. అవి ఎలా ఉండాలంటే నీ నుదట భాషికములలాగా ఉండాలి, నీ చేతి కంకణములాగా ఆ మాటలు ఉండాలి, ఆ వాక్యం ఉండాలని ఆయన చెప్తూ ఉంటాడు. దేవుని బిడ్డలారా, దేవుని యందు భయభక్తులు కలిగేటట్టు కనుక మనం పెంచినట్లయితే మన పిల్లల పుట్టినరోజులు దీవెనకరంగా ఉంటాయి, మన జీవితంలో కూడా మనము దీవెనకరంగా ఉంటాం. చూడండి, దైవజనులైనటువంటి సంఘ కాపరి కావచ్చు, సేవకురాలు కావచ్చు, ఎక్కువగా చెడిపోయేది వాళ్ళ పిల్లలే. మీరు గుర్తుపెట్టుకోండి. ఎందుకనంటే పాపము ఎవ్వరిని విడిచిపెట్టదు, పాపము అందరిని పట్టుకుంటుంది. మనం బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే ఏలి అనే ఒక దైవజనుడు ఉంటాడు. ఆ ఏలి అనే అటువంటి ఆ దైవజనుడు అందరినీ ప్రేమతో చూస్తాడు, అందరూ దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం చూస్తాడు, మంచి దైవజనుడు. కానీ ఆయన చేసిన పొరపాటు ఏంటంటే తన పిల్లలు కూడా నాలాగే మంచి భయభక్తులు కలిగి ఉంటారు అని అనుకున్నాడు. కానీ అక్కడ జరిగింది ఏంటంటే రాను 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 క్రమేణా ఏమైందంటే ఆయన కుమారులు చెడిపోవడం ప్రారంభించారు. ఆ చర్చికి, ఆ సంఘానికి, ఆ మందిరానికి వచ్చే యవ్వన పిల్లలందరినీ వాళ్ళను చెడగొట్టడం ఈ దైవజనుని కుమారులు చేశారు. ఎందుకంటే వాళ్ళు పాపములో పడిపోయారు, అందానికి వాళ్ళు దాసోహం అయిపోయారు. చూడండి, అప్పటిదాకా తండ్రి మాటలున్న పిల్లలు ఇప్పుడు ఏలి మాటలు వినడం లేదు. అరే నువ్వు వెళ్ళి ప్రార్థన చేయమంటే చేయడం లేదు, అరే నువ్వు వెళ్ళి దేవుని మందిరం శుద్ధి చేయమంటే చేయడం లేదు, అరే నువ్వు వెళ్ళి దేవుని వాక్యాన్ని చదవమంటే చదవడం లేదు. ఎందుకంటే వాళ్ళ జీవితంలో పరాయి స్త్రీలు ప్రవేశించారు, వాళ్ళు పాపములో పడిపోయారు, పాపానికి పట్టబడ్డారు కనుక ఇక వారు తండ్రి మాట వినడము మానేశారు. తండ్రి మందలించాడు, అరే నువ్వు చేస్తున్నది తప్పు, జీవము గల దేవుడు చూస్తున్నాడు, జాగ్రత్త బిడ్డ, ఈ తప్పు నువ్వు చేయకు, అది మంచిది కాదు అని ఏలి చాలాసార్లు తన పిల్లలను మందలించాడు. అయినా వాళ్ళు వినడం లేదు. అక్కడికి వచ్చి అటువంటి స్త్రీలను వలలో పడిపోయి వాళ్ళు చెడిపోయారు. చూడండి, నువ్వు పరిశుద్ధునిగా ఉంటే నిన్ను పడగొట్టడానికి సాతాను ఒక స్త్రీని పంపిస్తాడు, పురుషుణ్ణి పడగొట్టడానికి స్త్రీని పంపిస్తాడు. స్త్రీని పరిశుద్ధంగా ఉంచకుండా పురుషుణ్ణి తన జీవితంలో ఎంటర్ చేస్తాడు. ఎందుకంటే నువ్వు పవిత్రంగా ఉండడం వానికి ఇష్టం లేదు సైతానుకు, నువ్వు పరిశుద్ధంగా ఉండడం సాతానికి ఇష్టం లేదు. నిన్ను చెడగొడితే నీ సంఘం చెడిపోతుంది. ఒకవేళ దైవజనుని పిల్లలను చెడగొడితే అరే వాని పిల్లలకి ఇట్లున్నారు, మీరు చర్చికి ఎందుకు వెళ్తున్నారు, మిమ్మల్ని కూడా పాడు చేస్తారంటే ఆ దేవుని సంఘము సర్వనాశనం అయిపోతుంది. సాతాను సంబరపడతాడు, అలాంటి సిచ్యువేషను సైతాను కల్పిస్తాడు. అందుకే మొట్టమొదట దైవజనుని పిల్లలు చాలా జాగ్రత్తగా ఉండాలి. దైవజనులారా, మీరు మీ పిల్లల మీద ఫోకస్ చేయండి. వాళ్ళ నడవడి, వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ నడక, వాళ్ళ పడకను పరిశీలన చేయండి. వీడు ఏం మాట్లాడుతున్నాడు, ఎన్ని గంటలు మాట్లాడుతున్నాడు, ఎంత రాత్రి వస్తున్నాడు, ఎన్ని గంటలు బయట ఉంటున్నాడు, ఏమేం చేస్తూ ఉన్నారు. ఏమండి, తల్లిదండ్రికి జట్కా కొట్టి తల్లిదండ్రి మాటను పక్కన పెట్టి పరాయి స్త్రీలను వెంట పెట్టుకొని ఓటాల పొంటి తిరిగే దైవజనుని పిల్లలు ఉన్నారు. బయటికి క్లబ్లకు వెళ్ళే దైవజనుని పిల్లలు ఉన్నారు. బయట లగ్జరీ లైఫ్ కోరుకునే వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు నీకు భక్తులుగా కనిపించవచ్చు, వాళ్ళను నువ్వు అన్న అనొచ్చు, తమ్ముడు అనొచ్చు, బావ అనొచ్చు, మరిది అనొచ్చు, అక్క అనొచ్చు, చెల్లె అని పిలవచ్చు. కానీ నీ ప్రవర్తనలో చాలా చేంజ్ రావడము నువ్వు చూస్తావు. ఎందుకు? ఆ స్త్రీ నీ జీవితంలో ఎంటర్ అయింది కనుక నీ జీవితంలో పెనుమార్పులు చోటు చేసుకున్నాయి. దైవజనుని పిల్లలు, నేను అనుకుంటున్నా ఏలి పిల్లలు ఒకవేళ ఆ చర్చికి వచ్చే వాళ్ళను, నేను అనుకుంటున్నా ఆ చర్చికి వచ్చే స్త్రీలను చెడగొడుతున్నారంటే ఒక్కరోజు కాదు, వాళ్ళని తీసుకొని నేను అంటున్నా ఒకవేళ బయటికి వెళ్ళొచ్చు, హోటల్కి వెళ్ళొచ్చు, లేకపోతే ఏకాంత ప్రదేశానికి వెళ్ళొచ్చు. తండ్రి చూస్తలేడు కదా, తండ్రి వాళ్ళని నమ్మాడు. పరస్త్రీ వాళ్లకు సిగ్గు శరం యజమానం ఉండదు. ఎందుకు? అపవాది చేత వాళ్ళు నింపబడి ఉంటారు. వాళ్ళ యవ్వన కోరికలు ఉంటాయి. కొంతమంది పెండ్లి కాని స్త్రీలు ఉంటారు, కొంతమంది పెళ్లి కాని కన్యకలు ఉంటారు, పెళ్లి చేసుకోకుండా ఉంటారు. వాళ్ళకు యవ్వన కోరికలు ఉంటాయి. ఒకవేళ నువ్వు అందమైన వ్యక్తివి కావచ్చు, నువ్వు అందమైన స్త్రీవి కావచ్చు, నిన్ను పడేయడానికి దైవజనుని పిల్లలు స్త్రీలైనా పురుషులైనా పడగొట్టడానికి సాతాను ఒకడు ఉన్నాడన్న సంగతిని మీరు గుర్తు చేసుకోవాలని ఈ సందర్భంగా నేను చెప్తూ ఉన్నాను. ఎన్నిసార్లు నువ్వు నీ దైవజనుని పిల్లలను జడగొట్టావు?
ఎన్నిసార్లు వాళ్ళకు లేని మాటలు చెప్పావు. ఎప్పుడైతే అది కోడల రూపంలో నీ జీవితంలో రావచ్చు, నీ భార్య రూపంలో రావచ్చు, ఒక పరాయి స్త్రీ ఒకవేళ నీ యొక్క కుటుంబంలో నుండి, నీ బంధువులలో నుండి ఆ స్త్రీలు వచ్చి నిన్ను జడగొట్టవచ్చు, ఆ మాటలు నిన్ను పడగొట్టవచ్చు. అందుకే ఏలి సంపూర్ణంగా తన కొడుకులను నమ్మినందుకు ఏలి కుమారులు సంఘాన్ని పాడు చేయడం ప్రారంభించారు. సంఘంలో యవ్వన బిడ్డలు ఉంటారు, యవ్వన కుమారులు పురుషులు ఉంటారు, మరి దైవజనునికి యవ్వన బిడ్డలు ఉంటారు. ఇప్పుడు వాళ్ళకు రిలేషన్ ఏంటి? అక్క చెల్లె అని పిలవడం మానేసి వరుసలు కలుపుకోవడము, సరసాలు ఆడడము, లేనిపోని మాటలు మాట్లాడడం ప్రారంభిస్తున్నారంటే నిన్ను పడగొట్టడానికి అపవాది పంపించిన ఒక భయంకరమైన వాడిగల బాణమని నువ్వు అనుకోవాలి. ఒకవేళ నువ్వు దైవజనుని కుమారునివి అయితే, ఇదిగో నీ సంఘంలో యవ్వన స్త్రీలు ఉంటే వాళ్ళతో నీ సహవాసం ఎలా ఉండాలంటే పరిశుద్ధాత్మ దేవుణ్ణి చూసినట్టు ఉండాలి. నిన్ను చూస్తే వాళ్ళు దేవుణ్ణి చూసినట్టు ఉండాలి. ఎందుకంటే దైవజనుని పిల్లల దగ్గర నుంచి ధనాన్ని ఆశించే వాళ్ళు ఉంటారు. ఇదంతా ఒక కోణంలో జరుగుతుంది. చివరికి ఏలి ఏం చేశాడో తెలుసా? ఆయన వల్ల కాలేదండి, ఆయన వల్ల కాలేదు, ఇడిచిపెట్టేశాడు. చెప్పాడు, వద్దు సంఘం పాడైతుంది, వద్దు సంఘం పాడైతుంది, వద్దు 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 అని ఎంత చెప్పినా ఏలి కుమారులు పట్టించుకోలేదు. కుమారుల కొరకు అంగలార్చాడు, కుమారుల కొరకు ఏడ్చాడు, ఉపవాసాలు ఉన్నాడు, బలిపీఠం దగ్గర మొరపెట్టాడు. అయినా కూడా వాళ్ళు మారలేదు. చివరికి ఏం చేశాడో తెలుసా? వాళ్ళందరినీ దేవుడు చంపేశాడు. హల్లెలూయా. అందరిని, ఒక్కరిని కూడా మిగులనీయలేదు. నిష్కారణంగా వాళ్ళు అర్ధాయుష్యులు అయిపోయారు. దేవుని బిడ్డలారా, మీ పిల్లలను నడవంతరన చంపుకోవాల్సిన పరిస్థితి వస్తుందేమో, జాగ్రత్త. దేవునికి స్తోత్రం. కనుక మీ పిల్లల మీద మీ దృష్టి ఉంచండి. ఒకటి, మీ పిల్లల పట్ల జాగ్రత్తగా ఉంచండి. వాళ్ళను ఒక ఉన్నతమైన స్థితిలోకి తీసుకురావడానికి ఇంకా వారిని మీరు గద్దించండి, మీరు వారికి బుద్ధి చెప్పమని దేవుని వాక్యం చెప్తుంది. ఈరోజు నువ్వు గద్దించకపోతే వాడు రేపు నిన్ను గద్దిస్తాడు. ఈరోజు నువ్వు బుద్ధి చెప్పకపోతే వాడే రేపు నీకు బుద్ధి చెప్తాడు. ఈరోజు వాడిని నువ్వు ఒకవేళ దృష్టించకపోతే వాడు నీ నుండి తొలగిపోతాడు, నిన్ను విడిచి నీకు దూరం అయిపోతాడు. జాగ్రత్త. అందుకని ఇక్కడ చెప్తున్న ఈ మాట, ఎందుకంటే చిన్నప్పటి నుండి నువ్వు లూజ్ ఇడిచిపెట్టద్దు, చిన్నప్పటి నుండి జాగ్రత్త చేయాలి. ఎంత చేసినా సాతాను ఒకడు ఉన్నాడు. ఆదాము అవ్వలు ఎంత మంచిగా ఉన్నా మూడో వ్యక్తి వాళ్ళ జీవితంలో ప్రవేశించాడు. అలాగే సంఘం ఎప్పుడైతే దైవాత్మతో నడుస్తుందో, సంఘం ఎప్పుడైతే దేవుని అభిషేకంతో నింపబడుతుందో, సంఘంలో ఉన్న విశ్వాసులందరూ ఎప్పుడైతే దేవుని వైపు తిరుగుతున్నారో ఆ సంఘాన్ని మొట్టమొదట చెడగొట్టడానికి అపవాది ఏదో ఒక రూపంలో నీ దగ్గరికి వస్తాడు. ఒకవేళ నువ్వు పురుషుని అయితే స్త్రీ రూపంలో వస్తాడు, ఒకవేళ స్త్రీ అయితే పురుషుని రూపంలో వచ్చి నీ విశ్వాసాన్ని చెరిపి, నీ భక్తిని చెరిపి ఆ సంఘాన్ని సర్వనాశనము చేస్తాడు. మీకు తెలుసా, ఈరోజు చాలా చర్చిలు మూతబడ్డాయి. ఈరోజు చాలా మంది సేవకులు సేవ నిడిచిపెట్టి ఉద్యోగాలు చేసుకుంటూ ఉన్నారు. కారణం ఏంటో తెలుసా? ఆ సంఘాలను సాతాను సర్వనాశనం చేస్తూ ఉన్నాడు. కనుక వానికి భయంకరమైన వ్యాధులు, రోగాలు అనేటివి వస్తాయి. నిన్నెవడు పాడు చేస్తాడో వాణ్ణి దేవుడు పాడు చేస్తాడు. నిన్ను పాడు చేసేవాడిని దేవుడు వదిలిపెట్టాడు. ఆడు దైవజనుని కుమారుడే కానీ, దైవజనుడే కానీ, మరెవరైనా కానీ నిన్ను పాడు చేస్తే, నీ దేహం దేవుని ఆలయం బిడ్డ, నిన్నెవడైనా పాడు చేస్తే దేవుడు ఊరుకోడు. అందుకని దైవజనుని పిల్లలను విడిచిపెట్టలే. నీకు ఇంకొక మాట చెప్పనా? పేతురుకు రాసిన పత్రికలో, 2వ పత్రికలో అనుకుంటా, ఏమంటాడు? దేవదూతలు పాపము చేసిన ఆయన వారిని పట్టి బంధించి కట్టిగా బిలములో, చీకటిలో వాటిని బంధించేశాడు. దేవదూతలనే ఇడిచిపెట్టలేదు బిడ్డ, నిన్ను దేవుడు ఇడిచిపెట్టాడు. ఎవరిని జరుపుతున్నావో, ఎవరిని పడగొడుతున్నావో, ఎవరి నాశనానికి మూలకారణం అవుతున్నావో, ఎవరికి చెప్పుడు మాటలు చెప్పి వారి కుటుంబంలో అలజడులు రేపుతున్నావో, చాలా జాగ్రత్త. నీవు నీ ఇల్లు సర్వనాశనం అయిపోతుంది. జాగ్రత్త. ఎందుకంటే దేవుడు చూస్తూ ఊరుకోడు. దైవజనుని పిల్లలైనా వాళ్ళను దేవుడు బ్రతకనీయలేదు, చంపేశాడు. వాళ్ళ సావుకు నువ్వు కారణమవుతావా? దైవజనుని ఇంటికి, ఇల్లు నాశనానికి నువ్వు కారణమవుతావా? ఒకవేళ అయితే వెంటనే నువ్వు తప్పుకో. నీ ఆలోచనల నుండి నీ మనసు మార్చుకొని యథార్థంగా, పవిత్రంగా, పరిశుద్ధంగా దేవుని మహిమ కొరకు జీవించు. హల్లెలూయా. ఓకే, ఇప్పుడు ఇదంతా గతములో చెప్పాను నేను. గతములో నుండి మన తల్లిని ఎలా ప్రేమించాలి, ఎందుకు ఈరోజు వాళ్ళను దూరం చేసుకుంటున్నామంటే మీకు గుర్తు చేశాను అంతే. మీకు తెలుసు మీ తల్లి ఎన్ని కష్టాలు పడ్డారు తెలియదా? మీ తల్లి తండ్రి ఎన్ని వేదనలు పడ్డారు నీకు తెలియదా అండి? హల్లెలూయా.
మీరు అర్థం చేసుకొని చిన్ననాటి నుండి ఎలా పెద్దోళ్ళు అవుతున్నారో పక్క పొంటి వాళ్ళని చూసి, ఇప్పుడు నువ్వు పెద్దోనివి కదా, పెద్దదానివి కదా, పక్కనున్న వాళ్ళని చూసి నేర్చుకో. వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళకి ఎన్ని ప్రొటెక్షన్ చేస్తూ ఉన్నారు, అలాగే నీ తల్లి నీకు చేయలేదా? ఆకలి అయినప్పుడు అమ్మ అంటే అన్నం పెట్టలేదా? ఆకలి అవుతుంది అమ్మ అంటే పాలు ఇయ్యలేదా? తనకు వస్త్రములు లేకపోయినా నీకు కొత్త అంగీలు, కొత్త లాగులు, కొత్త పాయింట్లు, కొత్త డ్రెస్సులు నీకు తెచ్చి పెట్టలేదా? ఈరోజు ఏమైపోయావు? ఒక్కటి చెప్తున్నాను. రెండవది భవిష్యత్తు. హల్లెలూయా. ఇది చెప్పి నేను ముగించేస్తాను. భవిష్యత్తులో ఎలా ఉండాలంటే, అందరూ నీకు 2 చేతులు ఎత్తి నీకు దండం పెట్టే జీవితం నీకు ఉండాలి. నువ్వు ఇంకా కలకాలం నీవు నీ పిల్లలు చల్లగా బ్రతకాలి అని వాళ్ళు నిన్ను దీవించాలి, వేలకు నువ్వు దీవించబడాలి అని వాళ్ళందరూ నిన్ను మనస్ఫూర్తిగా దీవించాలి అని అంటే, ఇప్పుడు చేయలేని పనులు ఇకనైనా చేయి. ఈ రోజు నుండి స్టార్ట్ చేయి. నువ్వు పేదవాడివిగా పోంగా ఏమి కొంచబోవు. భూములు, జాగాలు, ఆస్తులు, ఐశ్వర్యం, సంపదలు భూమి మీద నుండి నువ్వేమి కొంచబోవు. ఎట్లా వచ్చితివో ఈ లోకమునకు అట్లే వెళ్ళిపోతావు. నీ మేడలు పాడైపోతాయి, నీ మిద్దెలు పాడైపోతాయి, నీ ధనం పాడైపోతుంది, నీకు ప్రాణ నష్టం జరుగుతుంది, ఆస్తి నష్టం జరుగుతుంది. ఇవన్నీ ఇక్కడనే ఇడిచిపెట్టి వెళ్ళిపోతావు. చివరికి ఒక రోగముతో, వ్యాధితో, భయంకరమైన యాక్సిడెంట్లతోనో రోగముతోనో నువ్వు చచ్చిపోతావు. అలాంటి సమయంలో ఇదంతా ఎవరికి, దేనికోసం? ఒక్కసారి ఆలోచన చేయి. చాలామంది అంటారు ఈ ధనమంతా ఎవరి కోసం అంటే, నా కొడుకు కోసం అంటాడు ఒక ఆయన. ప్రసంగి గ్రంథంలో ఇదంతా ఎవరంటే, నా వారసునికి, నా వెనుక వచ్చే వాళ్ళకు. నువ్వు తినక, నువ్వు త్రాగక, నువ్వు ఉపవాసాలుండి, నువ్వు ఉప్పిడి ఉండి, నువ్వు కష్టపడి నువ్వు సంపాదిస్తే నీ తదనంతరము వాడు దానిని కాపాడునో, జూదరవునో, దొంగవునో, మోసగాడవునో, త్రాగుబోతావునో, ఒకవేళ వాడు బెట్టింగులు పెట్టి లేకపోతే ఏదైనా ఆటలాడి ఆ ధనమంతా పోగొట్టుకున్నావు, నువ్వు చూడడానికి ఉండవు కదా, నువ్వు చనిపోతావు కదా. మరి ఇదంతా వాడు ఏం కష్టపడకుండానే అవన్నీ వానికి చేసి పెడుతున్నావు. ఆ కష్టం అంటే వానికి ఏంటిదో తెలియదు కనుక వాని జీవితం నువ్వు సర్వనాశనం చేసిన వ్యక్తి అవుతావు. కనుక వానికి కష్టాన్ని నేర్పించు, వానికి బాధలు అంటే ఏంటిదో నేర్పించు, వానికి జీవితం అంటే ఏంటిదో నేర్పించు, వాడి జీవితంలో ఎలా ఉపయోగకరంగా ఉండాలో నువ్వు నేర్పించు. అది నేర్పించడం కొరకు బతుకు నువ్వు. ఇంకా ఆయుష్ని మన దేవుని అడుగు. ఇంకా నేను ఫుల్ఫిల్ చేయలేదు ప్రభా, ఇంకా నేను ఫుల్ఫిల్ చేయవలసిందని. నా కుటుంబాన్ని నేను తీర్చిదిద్దలేకపోతున్నాను, నేను సంఘాన్ని ఏమి తీర్చిదిద్దగలను, నేను విశ్వాసులను ఏమి తీర్చిదిద్దగలను, ఇంకా బయటి వ్యక్తులకు నేను ఏ విధంగా సహాయపడగలను? ఒక్కసారి అనుకో. మానవత్వం మంట కలిసిపోతున్నది. మానవత్వం అనేది సర్వనాశనం అయిపోతున్నది. ఆ మానవత్వాన్ని నువ్వు మరలా తీసుకురావడం కోసమే నిన్ను బతికించాడు దేవుడు. ఈరోజు ఇంకా నువ్వు బ్రతికున్నావు అని అంటే దేవుని కృప. హల్లెలూయా. ఈ స్థితిలో ఉన్నానంటే, ఇంకా బ్రతికున్నానంటే, ఈ స్థితిలో ఉన్నానంటే, ఇంకా బ్రతికున్నానంటే, నీ కృపా, నీ కృపా, నీ కృపా, యేసు నీ కృపా. ఇప్పటికీ ఈ స్థితిలో ఇలా ఉన్నానంటే, నేను ఇంకా బ్రతికున్నానంటే అది దేవుని కృప, మీ దీవెనలు, మీ ఆశీర్వాదాలు. అలా నేను ఈరోజు ఈ పుట్టినరోజు జరుపుకోవడానికి కారణం ఏంటంటే, ఇంకా నేను బ్రతికున్నాను కనుక నా పిల్లలకి ఇంకేదైనా చేయాలి, నేను సంఘానికి ఏదైనా చేయాలి, నేను సమాజానికి ఏదైనా చేయాలి. నేను ఇంకా ఫుల్ఫిల్ చేయలేకపోతున్నాను, నేను ఏదో తక్కువ చేసేసాను, ఇంకా అది కరెక్ట్ కాలేదు అనిపిస్తుంది. అందుకని దేవునికి స్తోత్రం. మీరు పుట్టినరోజు జరుపుకునే వాళ్ళు ఈ మెసేజ్ కనుక మీరు విన్నట్లయితే మీరు తప్పకుండా మీరు ఇతరులకు ఉపయోగకరంగా ఉండండి. మీ జీవితాలలో మీ జీవితాన్ని పంచండి. దేవునికి స్తోత్రం. మీ జీవితంలో ఉన్నటువంటి మీరు సంపాదించింది సహాయం చేయండి. నువ్వు చనిపోతే నీతో వచ్చేటివి 2, నువ్వు చేసిన మంచి, నువ్వు చేసిన చెడు, ఇవి 2 నీతో వస్తాయి తప్ప ఏది భూమి మీద భౌతికంగా నువ్వు సంపాదించింది నీతోటి రాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక ఈ రోజు నుండి దయచేసి మీ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళండి, వాళ్ళ ఆశీర్వాదాలు తీసుకోండి. ఈరోజు పుట్టినరోజు జరుపుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ ప్రేమను గమనించండి. ఈరోజు నీ జీవితంలో భాగస్వామి వచ్చిందని, భార్య లేదా భర్త వచ్చాడని నీ తల్లిదండ్రులను నువ్వు నిర్లక్ష్యం చేయకు. వాళ్ళు లేకపోతే నువ్వు లేవు, నీ జీవితమే లేదు. ఈరోజు నువ్వు ఉన్నావు అంటే వాళ్ళకు చచ్చిపోయినాక దండలేసుడు కాదు, చచ్చిపోయినాక దినకర్మలు చేసుడు కాదు,
ఏడాది మాసికాలు సంవత్సరికాలు చేసుడు కాదు. వాళ్ళు చచ్చిపోయినాక అందరిని పిలిచి భోజనం పెట్టడం కాదు. వాళ్ళు బ్రతికుండగానే నీ ధనమంతా నీ తల్లి కొరకు ఖర్చు చేయి, నీ డబ్బంతా నీ తండ్రి కొరకు ఖర్చు చేయి. వాళ్ళ ఆశీర్వాదాలే. నేను మొదట చెప్పాను కదా, నీ తల్లి నీ తండ్రి నిన్ను ప్రేమించినట్టు నీ జీవితంలో ఎవ్వరూ ప్రేమించరు. నీ పిల్లలు ప్రేమించరు, నీ తోబుట్టువులు ప్రేమించరు, నీకున్న వాళ్ళు, నీ బంధువర్గాలు ఎవ్వరు కూడా ప్రేమించలేరు. కేవలం మనసు పూర్తిగా నువ్వు పెట్టినా నువ్వు పెట్టకపోయినా నువ్వు నిండు నూరేళ్ళు చల్లగా బ్రతుకు బిడ్డ అని దీవించేది నీ తల్లి నీ తండ్రి మాత్రమే. కనుక దయచేసి మీరు వెళ్ళి మీ తల్లిదండ్రుల ఆశీస్సులు తీసుకోండి. నేను వెళ్ళి నా తల్లి ఆశీస్సులు తీసుకొని వచ్చాను. తండ్రి నాకు లేడు, ఉన్నప్పుడు నా తండ్రి ఆశీర్వాదాలను తీసుకున్నాను. ఈరోజు నా తండ్రి దీవెన, ఈరోజు నా తల్లి దీవెన, ఈరోజు నా భాగస్వామి యొక్క ఆలోచన, ఈరోజు నా పిల్లలు నా పట్ల చూపుతున్న ప్రేమ ఈరోజు నన్ను ఇంత ఆరోగ్యవంతునిగా ఇంత క్షేమంగా నన్ను ఉంచగలిగింది. వాళ్ళు నా కోసం ప్రార్థించే వాళ్ళై ఉన్నారు. వాళ్ళు నా కోసము కన్నీరు గార్చే అంగలార్చే వాళ్ళై ఉన్నారు. ఈరోజు ఈ కేకు ఇది కట్ చేయడం కూడా అది నా పిల్లలు ఏర్పాటు చేసినటువంటిది. ఎందుకంటే సమాజానికి ఏదైనా మనం నేర్పించాలని వారికి కూడా ఒక ఆలోచన ఉంది. రాబోయే భవిష్యత్తులో వాళ్ళు మంచి సేవకులు సేవకురాళ్ళై జీవం గల దేవుని మయపరచడమే కాదు, సమాజానికి సేవ చేసే వాళ్ళై. మానవ సేవే మాధవ సేవ అంటే మానవుడు దేవుని సేవ అనేది మానవులకు మనం చూపెడితేనే అది సేవ అనబడుతుంది. యేసుక్రీస్తు కూడా అదే చెప్పాడు, నేను పరిచర్య చేయించుకొనుటకు రాలేదు, నేను పరిచర్య చేయుట కొరకే వచ్చాను అని చెప్పాడు. కనుక నేను బ్రతికున్నంత కాలం నేను ఊరికి కొంత ఉపకారం చేశాను, చేస్తూ ఉన్నాను, ఇంకెవరికైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాను. మీరు కూడా చేయండి. ఏది నా పిల్లల కొరకు నేను ఆస్తులు కూడా పెట్టలేదు, నా పిల్లల కొరకు నేను భూములు కొనలేదు, నా పిల్లల కొరకు నేను ఆస్తులు సంపాదించలేదు. చాలామంది అడుగుతూ ఉంటారు, రేపు నీ పిల్లల పెళ్ళి ఎట్లా చేస్తావు, నువ్వేం సంపాదించలేవు కదా అయ్యగారు అని నన్ను అడుగుతూ ఉంటారు. నేను ఒక్కటే, దేవుణ్ణి నేను నమ్మిన దేవుడే నాకు సహాయం చేస్తాడు. అదే నా నమ్మకం, అదే నా విశ్వాసం. కనుక మీరు పంపిన అవి ఏదైనా దశమభాగాలు కానీ కానుకలు కానీ అర్పణలు కానీ ఏమున్నా ప్రతి పైసా దేవునిలోనే దేవుని పరిచర్యకే మేము ఉపయోగపడేటట్టు చూస్తూ ఉన్నాం. భవిష్యత్తులో కూడా దైవకృప ట్రస్ట్ అనేది ఒకటి ఉంది. ఆ ట్రస్ట్ ద్వారా అనేకులకు ఇంకా మేము ఆశీర్వాదకరంగా ఉండాలని, మేలు చేయాలని ఆశపడుతూ ఉన్నాం. దీనికి నా పిల్లలు నా భాగస్వామి నాకు ఎంతో సపోర్ట్గా ఉన్నారు. వారి క్షేమం కొరకు ఆరోగ్యం కొరకు ప్రార్థన చేయండి. దేవుడు మీ అందరికీ తోడైండును గాక. తిరిగి మనందరము మరలా కలుసుకొని మరలా పుట్టినరోజు వరకు దేవుడు నాకు ఆయుష్ హెచ్చిస్తే, నాకు ఆరోగ్యం కనుక ఇస్తే ఈ రోజు నుండి మిమ్మల్ని దీవించడం మొదలు పెడుతున్నాను. మళ్ళీ సంవత్సరం వరకు మిమ్మల్ని దీవిస్తూనే ఉంటాను. దేవుడు సదా మీకు మాకు మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.